అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కిరాక్ వంటలు. ఈరోజు మీకు చక్కెర పాకంతో పప్పు చెక్క ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. అంతరించిపోతున్న పాతకాలం స్వీట్ మీకు గుర్తుందా? మన చిన్నప్పుడు ఇంట్లో పాత సామాన్లు ఇచ్చి ఈ పప్పు చెక్కను తెచ్చుకొని తినేవాళ్ళం. 90స్లో పుట్టిన వాళ్ళకి బాగా తెలుసు. ముందుగా ఒక ఇడ్లీ ప్లేట్ తీసుకొని నెయ్యి రాసి పెట్టుకుంటున్నాను. అచ్చులన్నీ ఒకే సైజులో రావటానికి ఈ ఇడ్లీ పాత్రను తీసుకున్నాను. స్టవ్ మీద కడాయిలో 1 కప్పు పల్లీలు వేసుకొని ఇవి చిన్న మంటపై వేయించుకోవాలి. నాకు వేయించుకోవడానికి 10 నిమిషాలు పట్టింది. దోరగా నెమ్మదిగానే వేయించుకోవాలి. అప్పుడే పల్లీలు బాగా వేగుతాయి. చూడండి, ఇలా వేయించుకున్న తర్వాత ఇవి ఒక ప్లేట్లో వేసుకోండి. అదే కడాయిలో పుట్నాల పప్పుని 1 కప్పు వేసుకుంటున్నాను. ఇవి ఎక్కువ వేయించే అవసరం లేదు. ఇలా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి వేడిగా ఉన్న కడాయిలో అలా వదిలేయండి. ఇప్పుడు వేయించుకున్న పల్లీలను ఒక క్లాత్లో వేసుకొని పొట్టు తీసుకుంటున్నాను. ఇలా క్లాత్లో వేసుకొని పొట్టు తీయడం వల్ల ఇంట్లో అంతా పడకుండా ఉంటుంది. ఇలా పొట్టు తీసుకొని ఒక ప్లేట్లో వేసుకొని రెడీగా పెట్టుకోండి. స్టవ్ పై ఒక ప్యాన్లో 2 కప్పుల షుగర్ని వేసుకుంటున్నాను. 2 కప్పుల షుగర్కి 1 కప్పు వాటర్ని పోసుకోవాలి. ఈ చక్కెర అంతా కరిగి తీగ పాకం వచ్చేంత వరకు మరిగించాలి. ఇది తీగ పాకం వచ్చిందా లేదా తెలుసుకోవడానికి ఒక గిన్నెలో వాటర్ని తీసుకొని ఈ పాకంని ఈ వాటర్లో వేసి చూస్తే ఇలా ముద్దలాగా రావాలి. ఇలా వస్తేనే పాకం కరెక్ట్గా వచ్చినట్లు. ఇలా పాకం రాగానే వెంటనే పల్లీలు, పుట్నాల పప్పు, సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలను ఇందులో వేసుకొని ఇలా ఒకసారి కలిపి ఇందులో వేసుకున్న వెంటనే ఆలస్యం చేయకుండా ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లో వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత దీనిని 1 గంట పాటు వదిలేయండి. గంట తర్వాత చూద్దాం. ఇలా 1 స్పూన్ సహాయంతో ఈ అచ్చులని తీసుకోవాలి. చూడండి ఎంత ఈజీగా వచ్చేసాయో. మనం నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా, అందుకే ఇలా ఈజీగా వచ్చేస్తున్నాయి. అంతే అండి. ఇది మళ్ళీ మీ ఇంట్లో చేసుకొని చిన్ననాటి జ్ఞాపకాలని గుర్తు తెచ్చుకోండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.